రకరకాల ప్లాన్లు వేస్తూనే ఉన్నావన్నమాట. చూడు బావా, ఎన్నేసినా నా దగ్గర ఉన్న ఒక్క లెటర్ చాలు. సర్లే, అది చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. కుర్తా పైజామాస్ అటువైపు ఉంటే వెళ్ళండి సార్. ఓకే. ఓకే సార్. హలో రఘురామ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఏంటి, ఎనీథింగ్ స్పెషల్? బట్టలు కొనడానికి వచ్చావు? నథింగ్ సార్, జస్ట్ ఫార్మల్స్ కోసం వచ్చాను. మీరేంటి సార్ ఇంత ఎర్లీగా షాపింగ్కి వచ్చారు? ఎనీథింగ్ స్పెషల్? సమాధానం చెప్పు నాన్న. నువ్వు నా కొడుకు పెళ్ళి అని చెప్పడం వినాలని ఉంది. నువ్వు నేను కలిసొచ్చి నీ పెళ్లి బట్టలు సెలెక్ట్ చేయవలసిన హ్యాపీ సిచ్యువేషన్ ఇది. కానీ నా కొడుకు పెళ్లి అని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి. ఏంటి సార్, ఆ? ఏం ఆలోచిస్తున్నారు? ఆ సార్ సార్ అనే పదమే నాకు నచ్చట్లేదు. మరి ఏమని పిలవమంటారు? చెప్తా ఆ విషయం చెప్తాను, కానీ ముందు నువ్వు నాకు సహాయం చేయాలి. ఏ విషయంలో? నేను సూట్ కొందామని వచ్చాను, సెలక్షన్లో హెల్ప్ చేయాలి. ఇప్పుడు అప్డేట్ అంతా అంతగా నాకు తెలీదు. ఎవరికి సూటు? ఆ? నీకే. వాట్, నాకా? అఫ్ కోర్స్, నీలాంటి రిలేషన్కే. నాలాంటి రిలేషనా? అసలు నాకు మీకు ఏం రిలేషన్? అదేంటి అలా అంటావు? నేను ఓ జన్మనిచ్చానుగా. వాట్? అంటే రక్తదానం చేసి పునర్జన్మనిచ్చానుగా. ఓ ఎస్ ఎస్, సో డాడీ లాంటివారు. ఇందాక సార్ సార్ అనొద్దన్నారు, గాడ్ ఫాదర్లా డాడీ అనమంటారా? ఇదేదో బాగుంది, కంటిన్యూ. థ్యాంక్ యూ డాడ్. ఆ పిలుపు నాన్న అన్నంత తృప్తి లేకపోయినా సంతోషంగానే ఉంది. నాన్న, మీరు లోపల ఆనందపడుతున్నారు. మీతో కలిసి నా పెళ్లి సూటు నా సెలక్షన్ ప్రకారం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సూట్స్ అటుంటాయి, రా. అంత ప్రేముండి బయటపడొచ్చుగా. తమాషా చేస్తావా? సరే చెయ్యి, ఎలా చేస్తావో నేను చూస్తా. నా అంత అయ్యాడని చూసుకుంటున్నారు. అబ్బాయి ఎలా ఉంటాడు? నీలాగే, అచ్చం సేమ్ టు సేమ్. నేనేం చెప్పొచ్చుగా, బడాయి కాకపోతే. అయితే నాకు ఫిట్ అయితే అతనికి ఫిట్ అంటారు. డౌటే లేదు, 100% నువ్వే. పర్వాలేదు, చాలా తెలివితేటలున్నాయి, బాగానే మేనేజ్ చేస్తున్నారు. సరే పద. అక్క చెప్పిన షాప్ ఇదే. చెప్పండి సార్. జోధ్పురి సూట్స్. ఇలా రండి సార్, నేను చూపిస్తాను. సార్ మీరు చూస్తున్నాను. అలాగే బాబు, ఇలా రండి సార్. వద్దు బావా, ఇంకో షాప్కి పోనీ. ఆడవాళ్ళకి కావాల్సిన అన్ని రకాలు ఇందులో దొరుకుతాయని గ్రాని చాలాసార్లు చెప్పింది. 10 షాపులు తిరిగే టైం లేదు, దిగి కావాల్సిన కొనుక్కో. దిస్ ఈజ్ ఆల్ ఇన్ వన్. రఘు, ఈ కలర్ ఎలా ఉంది? మోడల్ సార్, చూడండి. సరే నువ్వు వెళ్ళు బావా. షాపింగ్ అయ్యేదాకా ఉంటానన్నానుగా. వర్షం వస్తుంది కదా. మీ బాబా అండి? మీ అవునండి. బాబుకి కలర్ ఎక్సలెంట్ గా ఉంటుంది. స్వర్ణ, నేను వస్తాను. నువ్వు వస్తావా? ఏ, జెంట్స్ కి ఈ షాప్ లో నో ఎంట్రీనా? అందరికీ అన్ని అందుబాటు ధరలో అని రాసుంది కదా. పద. ఈ విషయం తెలుసుకునేనా వెంట బయలుదేరాడు. సర్లే రాని.
వాళ్ళు కలిసినా అవాయిడ్ చేసి రావడమే. పద, పెళ్లి చీరలు నువ్వెలా సెలెక్ట్ చేస్తావో నేను చూస్తా. పద. అక్కడ ట్రయల్ రూమ్ ఉంది, వెళ్ళి చూసుకోండి. వెళ్ళు రఘు. ఆ పైన గ్రీన్ ఉంది చూసారా, అది చూపించండి. పళ్ళు చాలా బాగుంది, మెరూన్ కలర్ పళ్ళు. ఆ కాంబినేషన్ చాలా బాగుంది. ఇదేంటి సాకేత్ని వెంటేసుకొస్తుంది? అమ్మా అటు చూడు. అయ్యో, వాళ్ళిద్దరిని ఇతను చూడలేదుగా. ఏంటే అతను వచ్చాడేంటి? నాకేం తెలుసమ్మా? మీరేం కంగారు పడకండి, మనమేం వాళ్ళని పలకరించొద్దు. వారు అబ్బాయి కలిసినారే, ఏం జరుగుతుందో ఏమో. రఘురామ్, వాడొచ్చాడు, నువ్వు వెళ్ళు. ఎవరు? వాడే. ఓ బ్రదరా. ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేయమంటారా? ఎందుకు రఘు? అతను నేను ఎదురు పెడితే మాటలు లేవు. ఫైర్ ఇంజన్లు వస్తే బెటర్. జోక్ చేయకు, ముందు పద. వాడిని మూడ్ డిస్టర్బ్ చేస్తాడు, వెళ్ళు వెళ్ళు. ఆ గ్రీన్, అదే అది ఇవ్వండి. సాకేత్, ఏంటి నువ్వు ఇక్కడ? ట్రాక్ కోసం వచ్చాను రా. మరి నువ్వు? స్వర్ణ ఏదో కావాలంది, తీసుకొచ్చా. అలాగా. వీడొచ్చాడంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చే ఉంటారు. వీడిని కదిలిస్తే పుట్టలోంచి వాళ్ళు కదిలొస్తారు. వీడెంత క్లోజో బాగా అర్థమవుతుంది. ఇటు స్వర్ణని రమ్మన్నారు, అటు వీడిని రమ్మన్నారు. చెప్తాం. ఏంటి, సీత పెళ్లికి నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా? ఇతను కావాలనే వాడి దగ్గరికి వెళుతున్నట్టున్నాడు. దీన్నే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటారు. దెబ్బలు తిన్న బుద్ధి మారలేదా? నీ బుద్ధి మార్చుకోకుండా అవతలి వాళ్ళలో మార్పు ఎక్స్పెక్ట్ చేయటం ఫూలిష్నెస్. నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలోనే ఎవరిది ఫూలిష్నెస్ తెలుస్తుంది. అమ్మా, వాళ్ళు మళ్ళీ గొడవ పడేలా ఉన్నారు. మనం వెళ్ళిపోదాం పదా. మనం కనపడితే ఇంకా గొడవ చేస్తాడే. వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోదాం. ఏంటి, కనపడకుండా వెళదామా? మేం కనిపిస్తే కళ్ళు తాగిన కోతిలా చేస్తాడండి. ఏం చేస్తారో చేయనివ్వండి. భయపడి పారిపోవాల్సిన అవసరం మనకేముంది? మీరెలా వచ్చారో నేను అలానే వచ్చాను. లేనిపోని అర్థాలు తీసి రాద్ధాంతం చేయకు. కథలు చెప్పకు. నీ సంగతి నాకు బాగా తెలుసు. మీ సంబంధం గురించి అంతకన్నా బాగా తెలుసు. మొగుడి సెలక్షన్ మాత్రమే తల్లిదండ్రులది, మిగతావన్నీ మీ టేస్ట్లే. చేసుకోబోయేవాడిని ఇద్దరు కలిసి వెర్రివేదం చేస్తున్నారు. లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుకో. నేను ఇంతే మాట్లాడతా. నిజంగా మీకు ఏ సంబంధం లేకపోతే ఎందుకురా నీకంత రోషం? సంబంధం గిమ్బంధం అన్నావంటే గతంలో చేసిందే రెన్యువల్ చేయాల్సి వస్తుంది. రేయ్, ఏంటి బావా? అతను ఎదురైనప్పుడల్లా ఏంటి గొడవ?
పద వెళ్దాం. ఏ ఆపవే. అసలు నువ్వెందుకు వచ్చావో వాడెందుకు వచ్చాడో నాకు బాగా తెలుసు. అయినా ఏరే అసలు వాళ్ళేరి? హ, ఈ హీరో గారి హీరోయిన్ ఏది? వీడికి మీ అక్కకి ఏం లేకపోతే నిన్ను పిలిచినట్టు వీడినెందుకు పిలుస్తారు? అయినా ఏరి అసలు వాళ్ళు లేరే? అదిగో చూడు వచ్చారు. వచ్చే ఉంటారు అన్నాను కదా, వచ్చారు. అందుకే వీడు వచ్చాడు. ఇప్పుడేమంటావు? నేనన్న దాంట్లో అబద్ధం ఏముంది? పెళ్లి బట్టలు కొనడానికి వస్తూ అసలు అల్లుండైతే పిలవరు, కాబోయే అల్లుడు రాడు. కానీ ఈ స్టెఫనీ అల్లుడు మాత్రం హాజరవుతాడు. మరి దీనికేమంటావు? ఎరా తెగ రెచ్చిపోయి మాట్లాడతావు. ఇప్పుడేం సమాధానం చెప్తావురా? ఏంట్రా నీ నోటికి ఏదొస్తే అదనేస్తావా? నేను వచ్చేది నీకు తెలుసా, నువ్వు వచ్చేది నాకు తెలుసా? వాళ్ళు వచ్చేది మనకు తెలుసా? అలాగే అతను వచ్చి ఉంటాడు. దానికి ఏదేదో మాట్లాడతావే? నాన్న నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అనవసరంగా మధ్యలోకి రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ నన్ను మధ్యలోకి రావద్దంటావేంట్రా? పద పోదాం. నీ రాక మా రాక మనకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు ఎవరెవరు వచ్చేది వాళ్ళకి బాగా తెలుసు. అందరూ వచ్చారు కానీ అసలు పెళ్లి కొడుకుని మిస్ చేశారు. ఎందుకో తెలుసా? ఈ మిస్టర్ పర్సనల్ వచ్చాడు కనుక. వీడికిచ్చిన ఇంపార్టెన్స్ ఈవిడతో లైవ్ షేర్ చేసుకునే వాడికి ఇవ్వలేదు కనుక. ఇక్కడ ఆల్రెడీ షేర్ చేసుకోవాల్సిన షేర్స్ సెటిల్ అయ్యాయి కనుక. మోజు వీడి మీద, జోడు మాత్రమే వాడితో కనుక. వీడికిచ్చిన ఇంపార్టెన్స్ ఈవిడతో లైవ్ షేర్ చేసుకునే వాడికి ఇవ్వలేదు కనుక. ఇక్కడ ఆల్రెడీ షేర్ చేసుకోవాల్సిన షేర్స్ సెటిల్ అయ్యాయి కనుక. మోజు వీడి మీద, జోడు మాత్రమే వాడితో కనుక. షట్ అప్! ఈడియట్లా బిహేవ్ చేయకు. కాస్తైనా మంచి మర్యాద లేకుండా అలా మాట్లాడతావేంట్రా? నాకు వాళ్ళ గురించి పర్ఫెక్ట్ గా తెలుసు కాబట్టే అలా మాట్లాడుతున్నాను. ఇలాంటి వాళ్ళకి మర్యాద ఇస్తే మనం సంస్కారహీనులం అవుతాం. నాన్న నువ్వు ఇంటర్ఫీర్ అయ్యి నువ్వన్న మాట నాతో అనిపించుకోవద్దు. ఏం కూసావురా? అయినా అసలు నీకెందుకు కోపం వస్తోంది? నువ్వెందుకు వాడిని వాళ్ళని సమర్థిస్తున్నావు? అంటే నాకన్నా వాడే ఎక్కువయ్యాడా? రక్తదానం చేసి బతికించిన ప్రేమ, లేకపోతే ఇంకేదన్నా ఇల్లీగల్ కాంటాక్ట్ ద్వారా వీడేమన్నా నీకు? యు రాస్కల్! రేయ్
ఏం చేస్తావురా సాకేత్, రేయ్, వదలు. నన్నే కొడతావా? ఏయ్ పోరా. నీ ఆవేశం వాలకం నాకు అనుమానం కలిగిస్తున్నాయి. నీకన్నా వయసులో ఉన్నవాణ్ణి, నీకన్నా స్పీడ్గా నా చెయ్యి పైకి లేస్తుంది. ఆ చెయ్యిని, ఆ ఫోర్స్ని మీరు ఆపలేరు. ఇలా సపోర్ట్ చేసి అంతదాకా తెచ్చుకోవద్దు. అయినా అసలు ఎవడు వాడు? వాడికి వీళ్ళకి ఏంటి సంబంధం? నీకు వాడికి ఏం సంబంధం? ఒకరు ప్రాణాలు పోస్తారు, ఇంకొకళ్ళు జైలుకి వెళ్లకుండా కాపాడతారు, మరొకళ్ళు అడ్డం వచ్చి నీతులు చెప్తారు. ఒకరేమో ఏకంగా వాడితో అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతారు. నీకు వాడికి ఏం సంబంధం? ఒకరు ప్రాణాలు పోస్తారు, ఇంకొకళ్ళు జైలుకి వెళ్లకుండా కాపాడతారు, మరొకళ్ళు అడ్డం వచ్చి నీతులు చెప్తారు. ఒకరేమో ఏకంగా వాడితో అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతారు. సాకేత్, ఏయ్, వాడున్నాడు కదా నీ ధైర్యంతో రెచ్చిపోకు. నువ్వు నోరు తెరిస్తే నేను చరిత్ర విప్పుతా. ఏ కృష్ణ భగవానుడు నిన్ను కాపాడలేడు. ఏం అత్తగారు, నాకన్నా వాడే ముఖ్యుడా? వాణ్ణి పిలిచారు, నన్ను పిలవలేదు. కూతుర్ని పిలిచి అల్లుణ్ణి వద్దనుకోకపోవడానికి కారణం చెప్పగలరా? చీరల సెలక్షనే కదా అని పిలవలేదు బాబు. చిలిపి కృష్ణుణ్ణి ఎందుకు పిలిచారు? చీరల సంగతి బాగా తెలుసనా? లేక గోపిక మనసులో వాడున్నాడనా? అల్లుడు గారు, అలా ఆలోచించకండి. ఓహో, తప్పుడు పనులు చేయొచ్చు కానీ తప్పుగా మాట్లాడొద్దా? రేయ్, చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నావురా సాకేత్. గ్రాని లక్షణాలు, మాటలు పునికి తెచ్చుకున్నావురా. నిన్ను తప్పుగమ్మని చాలాసార్లు చెప్పాను. ఇది నాకు మా అత్తగారింటికి సంబంధించిన విషయం. నువ్వు జోక్యం చేసుకోవద్దు. కొడుకు తప్పు చేస్తుంటే తండ్రిగా జోక్యం చేసుకోవడం నా బాధ్యత. చాలా బాధ్యతలు నెరవేర్చావులే. కొత్తగా బాధ్యతలంటూ మాట్లాడి పరువు తీసుకోకు. పోతలకి. అరే నిన్ను! మావయ్య ఏంటిది? తండ్రి కొడుకులు మీరు కొట్టుకుంటున్నారేంటి? బావా వెళ్దాం పదా. ఏయ్ వదులు. నానా, ఎవడో కోన్ కిస్కా కోసం నా మీద చేయిస్తావా? చెప్తా. ఏయ్, వాడు ఎందుకు వచ్చాడు అని మీ అక్కని అడగవు, మీ అమ్మని అడగవు, కానీ నన్ను తప్పంటావు. నన్ను లాక్కెళ్లే ప్రయత్నం చేస్తావు. చెప్తా, మీ సంగతి చెప్తా. ఇది షాపు. ఎవరిని ఎందుకు వచ్చావని ప్రశ్నించే హక్కు మనకు లేదు. నువ్వు కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తే నిన్ను ఎలా సమర్థిస్తాం? ఎందుకు వచ్చావని అతన్ని ఎలా ప్రశ్నిస్తాం? నాకు కామన్ సెన్స్ లేదు, ఓకే. వాడికి కామన్ సెన్స్ ఉంది.